ఈ మధ్య కాలంలో అండి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకునే వారి కంటే అపార్థం చేసుకునే వారు పెరిగిపోతున్నారు. ప్రతి ఒక్కడు కూడానండి ముందు కెమెరా పెట్టుకుంటున్నాడు, రూమ్ లో చేసుకుని కూర్చొని బైబిల్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బైబిల్ అర్థం చేసుకునే జ్ఞానం వాడికి లేదు, అపార్థం చేసుకుంటున్నాడు. అంటే ఈ బైబిల్లోనండి ఎన్ని తప్పులు రాయబడ్డాయండి, ఎన్ని బూతులు రాయబడ్డాయండి, ఇలాంటి గ్రంథం దైవ గ్రంథం అవుతుందా అని మాట్లాడుతున్నాడు ఒక పనికి మాలిన మతోన్మాది. బైబిల్ ఎందుకు రాయబడ్డా తెలుసా? అవి నువ్వు అలా ప్రవర్తించకూడదని నీకు తెలియజేయడం కొరకు దేవుడు రాయించాడు. ఇంకా దేవుడు ఎంత గొప్పవాడంటే బైబిల్ దేవుడు ఇలాంటివన్నీ రాయించాడు. ఆయన దేవుడు ఎలా అవుతాడు? మరి బైబిల్ దేవుడు గొప్ప దేవుడు. ఎందుకో తెలుసా? ఆయనకి పక్షపాతం ఉండదు. ఆయన తమ పరణ భేదాలు చూపించేవాడు కాదు. ఆయన మనుషులుగా నువ్వు పక్షపాతం చూపిస్తావు. నీ వాడైతే ఒకలా చూస్తావు, పరావాడైతే మరొకలా చూస్తావు. అలాంటి చెడ్డ రోగం నీలో ఉంది, కానీ దేవుడిలో ఆ రోగం లేదు. దేవుడు ఏమనుకుంటున్నారు? ఆయన న్యాయవంతుడు, పక్షపాతం లేనివాడు, ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండేటువంటి గొప్ప దేవుడు. ఆయన భక్తుడు తప్పు చేసినా రాయిస్తాడు. అంత గొప్పవాడండి దేవుడు. కొందరు వ్యక్తులు తప్పులు చేశారు, చేసిన వారిని ఎందుకు రాయించాడు? వారి చరిత్ర, ఆ తప్పుల గురించి నువ్వు చదువుతున్నప్పుడు నేను అలా ఉండకూడదని పాఠం నేర్చుకోవాలని, అంతే తప్ప అందులో ఉన్నాయి కాబట్టి అది తప్పు అని నువ్వు అనడానికి కాదు. అలాగే నువ్వు అంటావన్న విషయం దేవుడికి తెలీదా? తెలుసు దేవుడికి. ఇదిగో ఇలా రాయబడింది, ఇది దైవ గ్రంథం ఎలా అవుతుందని సమాజంలో నోరు పారేసుకుంటారు అని దేవుడికి తెలుసు. ఇంకొక విషయం కూడా దేవుడికి తెలుసు. ఏంటో తెలుసా? అలా నోరు పారేసుకుంటున్న మూర్ఖుల నోరు మూయించే తన పిల్లలు వస్తారని కూడా దేవుడికి తెలుసు. అందుకు దేవుడు రాయించాడు. పక్షపాతి కాడండి దేవుడు. అందుకే దేవుడు చాలా విషయాలు చాలా చక్కగా రాయించేశాడు. మంచి చేస్తే మంచి అన్నాడు, చెడు చేస్తే చెడు అన్నాడు అండి దేవుడు.